నమస్కారం. ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సీఎం పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు పర్యవేక్షించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు. ప్రజాహితమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని స్పష్టీకరణ. పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి. నామినేషన్లకు బారులు కడుతున్న అభ్యర్థులు, కేంద్రాలను సందర్శిస్తున్న ఉన్నతాధికారులు. పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి డిసెంబర్ 4న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ పట్టణానికి వస్తున్న సందర్భంగా అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి డిసెంబర్ 4న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ పట్టణానికి వస్తున్న సందర్భంగా అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. అధికారులతో కలిసి ఇందిరా ప్రియదర్శిని స్టేడియాన్ని పరిశీలించారు. నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్న పనులు, బహిరంగ స్థలం, హెలీప్యాడ్, పార్కింగ్, ప్రజలకు కల్పించాల్సిన సదుపాయాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి జూపల్లి ఆదేశించారు. ఆయన వెంట మాజీ ఎంపీ సోయం బాపురావు, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, నాయకులు వేణుగోపాలాచారి, కంది శ్రీనివాసరెడ్డి, బోరంచు శ్రీకాంత్ రెడ్డి, సాజిద్ ఖాన్, గణేష్ రెడ్డి, సంతోష్ రావు తదితరులు ఉన్నారు. ఈ మేరకు మంత్రి జూపల్లి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజాప్రభుత్వం కొలువుదీరి 2 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ప్రజాపాలన విజయోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం 2 ఏళ్లలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి సీఎం పట్టణాల్లో పర్యటిస్తున్నారని తెలిపారు. తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ను హైదరాబాద్లో నిర్వహించబోతున్నామని, ఇందులో వ్యవసాయం, పరిశ్రమలు, మహిళల సాధికారత, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు, పెట్టుబడులు ఇలా అనేక అంశాలపై చర్చలు జరిపి ఒక రూట్ మ్యాప్ను సిద్ధం చేస్తామని చెప్పారు. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం 2 ఏళ్ల ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారనడానికి నిదర్శనమని పేర్కొన్నారు. అంటే 4వ తారీఖున మధ్యాహ్నము 2 గంటలకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్ పట్టణానికి రాబోతూ ఉన్నారు. 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఇందిరమ్మ పాలన, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజాపాలన విజయోత్సవాల సభ నిర్వహించబోతున్నాం. ఇందులో ఆదిలాబాద్కు సంబంధించి సుమారుగా 500 కోట్ల రూపాయల నిధులతోటి మంజూరిచ్చి పునాది రాయిలు వేసుకోబోతూ ఉన్నాం. ఇందులో పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి స్టాఫ్ క్వార్టర్స్, అట్లాగే మహిళలకు సంబంధించినటువంటి పెట్రోల్ పంప్, అట్లాగే స్కూల్ బిల్డింగ్స్, అట్లాగే ఇట్లా రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు ఇందులో చాలా ఉన్నాయి. దానిలో అట్లాగే సబ్ స్టేషన్స్ కానీ ఇవన్నీ చాలా ఉన్నాయి. దీంతో పాటుగా సంక్షేమ కార్యక్రమాల పంపిణీ, అంటే ముఖ్యంగా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు కావచ్చు, ఇతర లోన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా శాంక్షన్లు ఇచ్చి వాళ్లకు పంపిణీ చేసే కార్యక్రమం చేస్తాము. 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన 2 సంవత్సరాల పరిపాలన పూర్తయింది కాబట్టి డిసెంబర్ 9 పూర్తవుతా ఉంది కాబట్టి ఇందులో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల సభ కార్యక్రమం నిర్వహిస్తాము. ఎందుకు విజయోత్సవం అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గడచిన 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ పరిపాలన కారణంగా, ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పరిపాలన కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధోగతి పాలైంది. మామూలు కాదు, 10 అంతలు. ఇంకొక మాట చెప్పాలంటే, వివరంగా చెప్పాలంటే, గడచినటువంటి 64 సంవత్సరాల్లో 22 మంది ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే రాష్ట్రం పైన ఉన్న అప్పు కేవలం 65,000 కోట్ల రూపాయలు ఉంటే, ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనలో అది 8 లక్షల కోట్లకు పోయి నెలకు 650 కోట్ల రూపాయల వడ్డీ కట్టుంటే ఆనాటి ప్రభుత్వం, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం, ఇలా కేసీఆర్ పరిపాలన పుణ్యం అని చెప్పని ఇలా నెలకు 6,000 కోట్ల రూపాయలు, సంవత్సరం 75,000 కోట్ల రూపాయలు అప్పు చెల్లిస్తూ, వడ్డీ చెల్లిస్తూ, అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు సోనియా గాంధీ గారైనా, రాహుల్ గాంధీ గారైనా, మల్లికార్జున ఖర్గే గారైనా, ప్రియాంక గాంధీ గారైనా, రేవంత్ రెడ్డి గారైనా, అట్లాగే
కాంగ్రెస్ నాయకులు చెప్పినటువంటి ఏవైతే హామీలు ఇవ్వడం జరిగిందో ఆ అన్ని హామీలను కూడా ఒక్కొక్కటిగా 2 సంవత్సరాల కాలంలో చాలా మటుకు పూర్తి చేసే కార్యం జరుగుతూ ఉంది. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇది వాస్తవం. ఇదైతే ఇది భిన్నంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు రకరకాల ఆరోపణలు చేసి జరిగిన జూబ్లీస్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు అయినా ఇతర నాయకులైనా ఇంకొకరైనా ముఖ్యంగా కేటీఆర్ జూబ్లీ హిల్స్ ఎన్నిక గురించి ఒక మాట మాట్లాడాడు. ఇది రెఫరెండం అన్నాడు. రెఫరెండం అంటే గడచిన 2 సంవత్సరాల రేవంత్ రెడ్డి గారి పరిపాలన పైన, కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన పైన ప్రభుత్వం తీర్పు ఇవ్వబోతూ ఉందని 1కి 10 సార్లు కేటీఆర్ ప్రస్తావించింది. అంటే ఆయనే అన్నాడు. సో మరి ఆయన ప్రశ్నించిన దానికి ప్రజలు తీర్పు ఇచ్చిండు. 2 సంవత్సరాల పరిపాలన పైన తీర్పు 20,000 మెజారిటీ పైచిలకు మెజారిటీతోటి కాంగ్రెస్ పార్టీని గెలిపడం జరిగింది. మీరు ఎన్ని ఆరోపణలు చేసినా, బట్టగాల్చి మీద చేసినా, రకరకాల అభూత కల్పనలు చేసి మాట్లాడినా కూడా ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఇప్పుడు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ ఎలక్షన్ కానీ, రాబోయేటువంటి ఎంపీటీసీ జడ్పీసీ ఎన్నికలు కానీ, తదనంతరం రాబోయేటువంటి ఎమ్మెల్యే ఎన్నికల్లో ప్రజలు ఇది తీర్పు ఇవ్వబోతున్నారు. మనం చేయడమే కాదు, చేసింది వాస్తవాలు ప్రజలకు చెప్పడం కోసం సెలబ్రేషన్. 2 సంవత్సరాలు అంటే సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి తెలంగాణ డిసెంబర్ అనేది ఇచ్చింది కాబట్టి ఈ యొక్క సందర్భంలో మనం ప్రజాపాలన, ప్రజా విజయోత్సవం జరుపుకోవాలి. ఆ విజయోత్సవ సభలో ఈ యొక్క పునాదురాలు వేసుకోవడంతో పాటుగా, మంజూరు ఇవ్వడంతో పాటుగా, దీంతో పాటుగా సంక్షేమ పంపిణీ చేస్తూ ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలి. 1. రెండవది, డిసెంబర్ 8, 9 తేదీన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2047 తెలంగాణ రైజింగ్ తెలంగాణ 2047 అంటే దేశానికి స్వాతంత్రం వచ్చి అప్పుడు 1947, రేపు 2040 అంటే 100 సంవత్సరాల్లో, అంటే రాబోయేటువంటి 25 నుంచి 40 అంటే 22 సంవత్సరాల్లో ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలా, ఏ విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలని చెప్పని ఈ యొక్క రైజింగ్ తెలంగాణ 2047 పైన ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి అంకురార్పణ రేపు డిసెంబర్ 8 రోజున 9th రోజున హైదరాబాద్లో పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. అందులో ఆదిలాబాద్ సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్స్ కానీ, ఆదిలాబాద్ రైతాంగానికి కానీ, మొత్తం తెలంగాణ రైతాంగాన్ని వాళ్ళకి ఆదాయం ఏ విధంగా పెంచాలి, అట్లాగే యువత వాళ్ళకి ఎటువంటి కార్యక్రమాలు చేయాలి, మహిళలకు వాళ్ళ అభివృద్ధి కోసం మహిళల్ని ఎట్లయితే కోటీశ్వరం చేయాలని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతారో దానికి ప్రణాళిక రూపకల్పన చేస్తాము. అట్లాగే ప్రపంచ స్థాయి దిగ్గజ సంస్థల్ని హైదరాబాద్ రప్పించి ఫ్యూచర్ సిటీలో పారిశ్రామికీకరణ, అట్లాగే సేవా రంగాల్ని అభివృద్ధి చేసే కార్యక్రమం. ఇవన్నీ కూడా అంటే రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని, ఈనాడు ఉన్నటువంటి సగటు జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటారు, అంటే రాష్ట్రం యొక్క స్థూల ఉత్పత్తి, మొత్తం సంపద సంవత్సరానికి 16 లక్షల కోట్లు అయితే దాన్ని 2047 వరకు, 2047 వరకు దాన్ని 3 ట్రిలియన్ ఎకానమీ, అంటే ఇప్పుడు ఉన్నదానికి మనం మామూలు లెక్కలు చెప్పాలంటే 15 అంతలు, అంటే 1500%. 3% 5% 1500%, 15 అంతలు సుమారుగా 3 ట్రిలియన్ ఎకానమీని సాధించేదానికోసం అన్ని వర్గాల ప్రజలకు మూడు కేటగిరీలు చేసి అన్ని వర్గాల ప్రజలకు అందించేదానికి చేస్తా ఉన్నాం. దాని గురించి కూడా రేపు మాట్లాడదానికి చెప్పడం జరిగింది. ఆ రోజున కూడా రేపు జరగబోయేటువంటి ఎల్లుండి 4వ తారీఖున జరగబోయేటువంటి ఈ యొక్క తెలంగాణ ప్రజాపాలన ప్రజా విజయోత్సవ సభకు అందరూ కూడా అవిభక్త ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన వాళ్ళందరూ ప్రజలందరూ కూడా ఇందులో పాల్గొనాలని, దీనికి గ్రాండ్ సక్సెస్ చేయాలని మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తారు. భీంపూర్ మండల కేంద్రంలో కొనసాగుతున్న నామినేషన్ ప్రక్రియను మంగళవారం ఎన్నికల వ్యయ పరిశీలకులు ఏ విజయ పరిశీలించారు. ఆమె వెంట తహసీల్దార్ నలందప్రియ ఉన్నారు. నామినేషన్ కేంద్రాలలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా నిబంధనలు పాటించేలా చూడాలని సూచించారు. నామినేషన్ దాఖలుకు ఆఖరి రోజు కావడంతో భీంపూర్ క్లస్టర్, అందర్బన్ తదితర క్లస్టర్ల వద్ద
నామినేషన్ వేయడానికి వచ్చిన వారితో పాటు వారి మద్దతుదారులతో సందడి కనిపించింది. ఉదయం నుంచే క్లస్టర్ కేంద్రాలలో నామినేషన్ దాఖలు చేయడానికి ఒక్కసారిగా అభ్యర్థులు తరలి రావడంతో అధికారులు కొంత ఇబ్బంది పడ్డారు. మండలంలో మొత్తం 26 సర్పంచ్, 196 వార్డులు ఉన్నాయి. ఇదిలా ఉంటే తలమడుగు మండలంలోని 29 గ్రామ పంచాయతీలకు గాను నామినేషన్లు ప్రారంభం కానుండగా మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఆర్ఓ, ఏఆర్ఓలు, సెక్రటరీలతో సమావేశం నిర్వహించి ఎన్నికలు సక్రమంగా జరిగేలా అధికారులకు ఎంపీడీఓ శంకర్ అవగాహన కల్పించారు. అనంతరం ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేశారు. మండలంలోని 7 క్లస్టర్లైన తలమడుగు, కుచిలాపూర్, బరంపూర్, దేవపూర్, రుయ్యాడి, కప్పర్దేవి, సుంకిడికి బుధవారం నుంచి గ్రామ పంచాయతీ భవనాల్లో నామినేషన్లను స్వీకరిస్తారని తెలిపారు. 3, 4, 5వ తేదీల్లో ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు 3 రోజుల పాటు నామినేషన్ స్వీకరణ ప్రక్రియను ఉంటుందని అధికారులు తెలిపారు. కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు, సంబంధిత పత్రాలను జతచేసి తీసుకురావాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం రైల్వేలో పనిచేస్తున్న లోకో పైలట్ల సమస్యలు పరిష్కరించాలని ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ ఆదిలాబాద్ డివిజన్ అధ్యక్షులు సిరాజ్ ఆలాం కోరారు. సమస్యల సాధన కోసం అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నుంచి 48 గంటల నిరాహార దీక్షను చేపట్టారు. రైల్వే స్టేషన్లో సిబ్బంది ధర్నా చేపట్టి సమస్యను పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ సభ్యులు శ్రీనివాస్, అరవింద్, రూపేష్ కుమార్, అమిత్ కుమార్, రామ్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ ఆదిలాబాద్ డివిజన్ అధ్యక్షులు సిరాజ్ ఆలాం మాట్లాడుతూ రైల్వేలో 50% డిఏను ఉద్యోగులకు పెంచారన్నారు. కానీ లోకో పైలట్లను విస్మరించారన్నారు. తమకు కూడా డిఏను పెంచాలని పేర్కొన్నారు. మైలేజ్ రేట్లో వచ్చే టీఏపై 100% ట్యాక్స్ మినహాయింపు ఇతర ఉద్యోగులకు ఇచ్చారని తెలిపారు. కానీ లోకో పైలట్లకు మాత్రం ఇవ్వడం లేదన్నారు. రైల్వే ఆదాయంలో కీలకంగా ఉన్న లోకో పైలట్లకు 70% ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా 48 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తేనే రైళ్లను నడుస్తూ ధర్నాలు, నిరసన వ్యక్తం చేస్తామన్నారు. బోత్ మండలం దన్నూరు గ్రామానికి 40 సంవత్సరాలుగా ఉన్న బస్సు సౌకర్యాన్ని ఎలాంటి కారణం లేకుండా రద్దు చేశారని, దాన్ని యథావిధిగా పునరుద్ధరించాలని దన్నూర్ వీడీసీ చైర్మన్ నల్ల రాజేశ్వర్ రెడ్డి కోరారు. మంగళవారం ఆర్టీసీ డిపోలో డీఎం ప్రతిమారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి బస్సు సౌకర్యాన్ని పునరుద్ధరించాలని కోరుతూ వినతి పత్రం అందించారు. సర్వీస్ లేని కారణంగా పడుతున్న ఇబ్బందులు డీఎం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై డీఎం సానుకూలంగా స్పందించారని గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు స్వామి, బుచ్చన్న, భూమారెడ్డి, గంగయ్య, భూమేష్ తదితరులు ఉన్నారు. 40 ఏళ్లుగా దన్నూరుకు బస్సు సర్వీస్ కొనసాగుతుందని వీడీసీ చైర్మన్ నల్ల రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. అయితే ఇటీవల కాలంలో ఆ సర్వీస్ను రద్దు చేసి ఇచ్చోడ నుంచి నడిపిస్తున్నారని తెలిపారు. సాయంత్రం సమయంలో కూడా బస్సు ఉండడం లేదన్నారు. సర్వీసులను పాత సమయంలో కొనసాగించాలన్నారు. దన్నూరు నుంచి అడెల్లి వరకు రోడ్డు ఉందని ఆ వైపు కూడా సర్వీస్ను ఏర్పాటు చేయాలని కోరారు. దన్నూరు వీడీసీ చైర్మన్, దన్నూరు బోత్ మండలం. మేము ఆర్టీసీ బస్సు కొరకు ఇక్కడ వచ్చేసినాము. అయితే పొద్దున వచ్చే బస్సు అది ఇచ్చోడలో నుండి అక్కడి నుంచి అటు సిరిసిల్లకి పంపుతారు. అది 40 సంవత్సరాల నుంచి దాన్ని మాకు దన్నూరుకి పంపుతుంది. ఆ బస్సును కూడా మా దన్నూరుకి విధిగా యథాతథగా ఏ సమయం నుండి ఆ సమయంలో పంపాలా. రెండవది ఏంటంటే ఈవినింగ్ బస్సు కూడా మాకు సరిగా టైంకి రావడం లేదు. దాన్ని కూడా మా సరైన టైంలో పంపాలని కోరుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే మా దన్నూరుకు అటు అడేల్ రోడ్ అయింది. అడేల్ రోడ్ దిక్కు ఒక 3-4 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే దన్నూరు, మా బిర్లగొంది అండ్ అందూరు, పందబోగడ అండ్ నాగపూర్. ఈ గ్రామ పంచాయతీల ప్రజలు కూడా వాళ్ళకు బాగా ఇబ్బందిగా ఉన్నది. ఎక్కడ రావడానికి వాళ్ళకు కూడా బస్ సౌకర్యం కల్పించి వాళ్ళని ఆదుకోవాలని మా కోరిక. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్.
మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్. గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 703-6649060, 9490628550 and 9704571600. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక, ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో, అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. కార్మిక శాఖ ద్వారా కార్మికులకు అందే సంక్షేమ ఫలాలు అందించాలని గత 20 ఏళ్లుగా కోరుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విశ్రాంత కార్మిక శాఖ అధికారి చిట్యాల జగదీష్ రెడ్డి అన్నారు. ఈ నెల 4న సీఎం రాక సందర్భంగా తమను కలిసి బాధలు చెప్పుకునేలా అవకాశం కల్పించాలని మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 20 సంవత్సరాల నుంచి అవే పథకాలు కొనసాగుతున్నాయన్నారు. గత బీఆర్ఎస్ కార్మిక సంక్షేమ పథకాలను పెంచాలనే ఉద్దేశాన్ని నీరుగార్చిందన్నారు. ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదన్నారు. సీఎం నుంచి మంత్రుల వరకు విన్నపాలు ఇచ్చినా పట్టింపు లేదన్నారు. పక్క రాష్ట్రమైన ఏపీలో పథకాలను పెంచి కార్మికులకు లాభం చేసిందన్నారు. కానీ తెలంగాణ మాత్రం ఈ ఫైల్ ఇంకా సీఎం పేషీలో పెండింగ్లోనే ఉందన్నారు. ప్రభుత్వానికి లాభాలు తీసుకువస్తున్న కార్మిక శాఖ విన్నపాలపై ఎందుకు చిన్నచూపు చూశారని ప్రశ్నించారు. ఈ నెల 4న సీఎంను కలిసి బాధలు చెప్పడానికి అవకాశం ఇవ్వాలని కోరారు. కార్మిక సంక్షేమ పథకాల కార్మిక శాఖ ద్వారా ఏదైతే అమలవుతున్నాయో ఈ సంక్షేమ పథకాలని పెంచాలని చెప్పి గత సంవత్సరం ఇదే విధంగా పెద్ద ర్యాలీతో కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది. ఈ సంక్షేమ పథకాలు గత 20 సంవత్సరాల నుంచి ఏవైతే ఉన్నాయో అవే ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. అంటే 20 సంవత్సరాల కింద 10 రూపాయల విలువ ఇప్పుడు అంతే ఉండదు కనుక పెంచమని కోరుతూ గత 12 సంవత్సరాల నుంచి కార్మిక శాఖ యొక్క ఫైల్ సీఎం పేషీలో పెండింగ్లో ఉంది. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వము, గౌరవ కేసీఆర్ గారు 2 పర్యాయములు ముఖ్యమంత్రిగా ఉన్నా
ఈ కార్మిక సంక్షేమ పథకాలను పెంచాలని ఒక ఉద్దేశాన్ని నీరుగార్చాడు. అదే బలంలో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కార్మిక సంక్షేమ పథకాలని పెంచి వాళ్ళకి లాభాన్ని చేకూర్చింది. అదే తెలంగాణ ప్రభుత్వం దీన్ని నీరుగార్చింది. దయచేసి ఇంతకుముందే ఒక సంవత్సరం క్రితమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కడి ముఖ్యమంత్రి సలహాదారు వేము నరేందర్ రెడ్డి గారికి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి చిన్న రిప్రజెంటేషన్, ఈ సంక్షేమ పథకాలు 20 సంవత్సరాల నుండి ఒకటే కంటిన్యూ అవుతున్నాయి, దయచేసి పెంచండి అని చెప్పడం కూడా జరిగింది. కాంగ్రెస్ పార్టీ అయినా గౌరవిస్తుందేమన్న ఆలోచనలతోటి, ఇస్తారేమన్న ఆశతోటి ఉంటుంది. కానీ దాదాపు 1.5 సంవత్సరం అవుతుంది, ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదైనా ఉలుకు లేదు, పలుకు లేదు. వాస్తవంగా ఈ ఫైల్ ఇప్పటికీ సీఎం పేసీలోనే పెండింగ్లో ఉంది. అంటే సీఎం వాళ్ళు ఫైల్స్ చూడరా, లేకుంటే కార్మిక శాఖను నిర్లక్ష్యం చేస్తున్నారా? కార్మికుల ఇవాళ కోట్లాది రూపాయలు కార్మికుల నుంచి ఆదాయం నుంచి ప్రభుత్వాలను నడుపుతున్నాయి, ముఖ్యంగా ఎక్సైజ్ ఆదాయం. ఇలా ఎక్సైజ్ ఆదాయంలో కార్మికుల పాత్రనే మేజర్. అటువంటి కార్మికులను విస్మరిస్తున్న ప్రభుత్వాలని ఏమనుకోవాలి? రిమ్స్ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ప్రతిపాదికన విధులు నిర్వహిస్తున్న కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలను చెల్లించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కమిటీ సభ్యులు కుంటాల రాములు డిమాండ్ చేశారు. మంగళవారం కార్మికులతో కలిసి రిమ్స్లోని అవుట్ పేషెంట్ బ్లాక్ ఎదుట పెండింగ్లో ఉన్న ఈఎస్ఐ, పీఎఫ్తో పాటు వేతనాలు చెల్లించాలని నిరసన తెలిపారు. బ్లాక్ ఎదుట బైఠాయించి ప్రభుత్వం, అధికారులు కాంట్రాక్టర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కుంటాల రాములు మాట్లాడుతూ ఏండ్లుగా రిమ్స్లో పనిచేస్తున్న వారికి కనీస వేతనాలు కూడా ఇవ్వడం లేదన్నారు. 4 నెలల నుంచి పీఎఫ్, ఈఎస్ఐ పెండింగ్లో ఉందన్నారు. అదేవిధంగా వేతనాలు కూడా పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. కార్మికులకు ప్రతి నెల 5వ తేదీలోపు వారి ఖాతాలో వేతనాలు జమ చేయాలని, సీనియారిటీ ప్రకారం పేషెంట్ కేర్ పదోన్నతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్మికులు రమ, అనసూయ, కార్మికులు పాల్గొన్నారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షులు ఎస్వి శ్రీకాంత్ అన్నారు. మంగళవారం పీడీఎస్యు జిల్లా 20వ మహాసభలను పట్టణంలోని కొమరం భీం భవన్లో నిర్వహించారు. దీనికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా విద్యార్థుల అమరుల ఆత్మశాంతి కోసం 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. అనంతరం పీడీఎస్యు ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యమాలు, సాధించిన విజయాలను తెలియజేశారు. పీడీఎస్యు రాష్ట్ర నాయకులు వెంకటేష్, ఐఎఫ్ఏయు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటనారాయణ, పీడీఎస్యు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు హరీష్, గణేష్, పీఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కళావతి, పీడీఎస్యు జిల్లా ఉపాధ్యక్షురాలు దీపాలక్ష్మి, సహాయ కార్యదర్శి దత్తాత్రి, కోశాధికారి నాగేందర్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీడీఎస్ఈయు రాష్ట్ర అధ్యక్షులు శ్రీకాంత్ మాట్లాడుతూ విద్యారంగ సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటుందని మండిపడ్డారు. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్పై ఆధారపడి విద్యను అభ్యసిస్తున్న పేద విద్యార్థుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. 8,500 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్న కారణంగా వారు ఉన్నత విద్యను అభ్యసించలేక డ్రాపౌట్ అవుతున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో విద్యారంగ సంస్కరణ, వ్యతిరేక విధానాలపై మహాసభలో తీర్మానాలు చేసి ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తామన్నారు. విశ్వవిద్యాలయాలను అభివృద్ధి చేస్తామని ఆర్భాటాలు చేస్తున్నారే తప్ప ఆచరణలో లేవని పేర్కొన్నారు. విద్యా వ్యాపారం జరుగుతున్నా సీఎం నోరు మెదపడం లేదని అన్నారు. విద్యను వ్యాపారం చేయిస్తూ విచ్చలవిడిగా అనుమతులు ఇస్తున్నారని ఆరోపించారు. పీడీఎస్యు గత మహాసభ నుంచి ఈ మహాసభ వరకు చేసినటువంటి విద్యారంగ పోరాటాలను సమీక్షించుకొని, విజయాలను కూడా సమీక్షించుకొని, భవిష్యత్తులో విద్యారంగంలో వస్తున్నటువంటి సంస్కరణను అర్థం చేసుకొని విద్యార్థి వ్యతిరేక విధానాల మీద పోరాడడం కోసం ఈ మహాసభలు ఉపయోగపడతాయి అనేటువంటి విషయాన్ని ప్రధానంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఈ రాష్ట్ర విద్యార్థి లోకానికి అనేక రకాల హామీలను ఇవ్వడం జరిగింది. కానీ ఇవాళ ఇప్పటికి కూడా ఇవాళ రియంబర్స్మెంట్ మీద, స్కాలర్షిప్ పథకం మీద ఆధారపడి తమ ఉన్నత విద్యను అభ్యసిస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది మంది బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులకు ఇవ్వవలసినటువంటి స్కాలర్షిప్, రియంబర్స్మెంట్ బకాయిలను ఇవాళ దాదాపు
8,500 కోట్ల రూపాయలు ఇవాళ బకాయిలుగా ఉంచుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళ బకాయిలుగా ఉండడం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన విద్యార్థులు వాళ్ళ ఉన్నత విద్యను అభ్యసించలేకపోతున్నారు, మధ్యలోనే వాళ్ళ డ్రాప్ అవుట్ అవుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళ పీడిఎస్సీగా అనేక రకాల డిమాండ్స్తో పాటు వాళ్ళ సీఎం ఇల్లు ముట్టడి చేసినప్పటికీ కూడా ఇప్పటికి కూడా చలనం లేనటువంటి ఒక స్థితి వాళ్ళ రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితి. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ నియమావళిని ఉల్లంఘించి బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే జీపీలకు 25 లక్షల నిధులు ఇస్తామని చెప్పారని బీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ సాజిదుద్దీన్ తెలిపారు. మంగళవారం పార్టీ నాయకులతో కలిసి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజర్షి షాను కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సాజిదుద్దీన్ మాట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి కోడ్ అమలులో ఉందన్నారు. ఇలాంటి సమయంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఓటర్లు గ్రామ ప్రజలను ప్రలోభాలు పెడితే బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే 25 లక్షలు ఇస్తామని చెప్పడం ఇది కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు. అదేవిధంగా ఈ నెల 4న సీఎం సభ కూడా కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని కలెక్టర్కు తెలియజేయడం జరిగిందని పేర్కొన్నారు. నిస్వార్థంగా ఎన్నికలు జరిగేలా చూడాలని కలెక్టర్కు కోరడం జరిగిందని, అదే సమయంలో ఎమ్మెల్యేపై కోడ్ ఉల్లంఘన చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఇందులో బీఆర్ఎస్ నాయకులు శివకుమార్, అశోక్, ప్రశాంత్, కేమ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. శంకర్ గారు గ్రామ పంచాయతీ ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన చేశారు. బీజేపీకి పార్టీ ఓటేస్తే 25 లక్షలు గ్రామ పంచాయతీకి నిధులు ఇస్తామని మీరు అయ్యా మేము గతంలో కూడా చెప్పాం, ఎవరైనా ఒకటే క్యాండిడేట్ ఉంటే అభివృద్ధి చేస్తామని. ఇది ఎలక్షన్ ఉల్లంఘన చేశారు. మరి ఇంకొకటి 4వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, అది కూడా ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం, మేము ఇసుంటిది ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన చేయవద్దు, నిస్వార్థంగా ఎలక్షన్స్ జరుపుకుందాం, కక్షలు వద్దు, రాజకీయం వద్దు. ఒక గ్రామ సర్పంచ్ అదే చాలా పెద్ద పదవి, అది ప్రశాంతతను చేసుకుంటే చాలా మంచిదండి రిక్వెస్ట్ చేస్తున్నాం. పట్టణంలోని డాల్డా కంపెనీలో రెవెన్యూ మున్సిపల్ అధికారులు జాయింట్ సర్వే నిర్వహించి పేదలకు న్యాయం చేయాలని కాలనీవాసులు సలీం కోరారు. డాల్డా కంపెనీలో ప్లాట్ నంబర్ 23, 24 తమదని పలువురు కోర్టు నుంచి ఆర్డర్ తీసుకువచ్చారని, తాము కోర్టు ఆర్డర్ను గౌరవిస్తున్నామని తెలిపారు. అయితే 1997లో ఆర్డీఓ లెటర్ ప్రకారం మున్సిపల్ రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి సదరు వ్యక్తి భూమి ఎక్కడ ఉందో తెలియచేయాలని మంగళవారం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోరారు. కలెక్టర్ ఈ విషయంలో చొరవ చూపి పేదలకు న్యాయం చేయాలన్నారు. आदिलाबाद वार्ड नंबर 44 के डाल्डा कंपनी एरिया में जो भी आज प्रेस क्लब में लोग इकट्ठा हुए, उसका एक ही रीज़न है कि कोर्ट से ईपी में इनको नोटिसेस आए, जिसमें जज साहब ये बोल रहे कि टाउन प्लानिंग ऑफिसर की मदद से ये लोग आइडेंटिफाई करके ये लोग को खाली करो बोल के है. पर ये लोगों का एक ही बोलना, ये लोग को कोर्ट के आर्डर को रिस्पेक्ट करते, और ये लोगों को ऑलरेडी 1997 में आरडीओ साहब लेटर दिए थे कि जॉइंट सर्वे करो बोल के, तहसीलदार साहब और म्यूनसिपल कमिश्नर साहब सर्वे करो बोल के ऑलरेडी दिए थे, जब वो पीरियड में भी सर्वे नहीं हुआ. आज ये लोगों के पास तकरीबन 41 फैमिलीज़ के पास टोटली डॉक्यूमेंट्स अवेलेबल है. इन म्यूनसिपालिटी टैक्स पेयर्स है, और इन लोगों के पास 2006 में आरडीओ साहब दिए पोजीशन सर्टिफिकेट्स है, और ये लोगों के पास इंदिरा इल्लू एपी पीरियड आंध्र प्रदेश के पीरियड में दिए इंदिरा इल्लू के बुक्स भी है, टोटली अवेलेबल है. और ये लोगों के पास जो 1981 में म्यूनसिपल एडमिनिस्ट्रेशन इंक्रोचमेंट जो जियो है वो रेगुलराइजेशन के लिए, वो भी इनके पास रामचंद्र साहब की पीरियड के वो भी इनके पास अवेलेबल है. हर चीज़ रहने के बाद ये लोगों की एक ही डिमांड है, एक ही ये लोगों की बात है कि जो भी कोर्ट का जो भी आर्डर है उसको सम्मान करते, और उसका भी सर्वे डिमार्केशन होना टोटली. जो भी अपोजिशन पार्टी है जो 23-24 नंबर जो 23-24 प्लॉट नंबर जो उन्होंने क्लेम कर रहे, वो प्लॉट नंबर कौन से सर्वे नंबर में आता, और वो प्लॉट नंबर इनके जो प्रॉपर्टी लैंड पे बैठता या नहीं बैठता, ये टोटली डिमार्केशन होना, और विद द हेल्प ऑफ कंट्री टाउन प्लानिंग ऑफिसर या रेवेन्यू साथ में मिलकर करे तो बहुत बेहतर रहता. ये लोग अभी कोर्ट को उन्हें फॉलो करते बोल रहे. अगर इनके फ्यूचर में अगर वैसा कुछ हुआ तो ये लोग वो चीज़ के लग रही है, मगर डिमार्केशन होना, प्लॉट नंबर 1 से लेके प्लॉट नंबर कहाँ तक है टोटली डिमार्केशन होना, उस चीज़ के लिए लोग रेडी है लोग.
और कोर्ट का भी टोटली सहयोग करते हैं, हर डिपार्टमेंट के लिए सहयोग करने को रेडी है। हम हमारे कलेक्टर साहब से भी ये सब लोग गुजारिश कर रहे हैं कि ये चीज़ को सही तरीके से करें और ये गरीबों के हक़ में करें। और हम ऑल सब ऑफिशियल से, पुलिस डिपार्टमेंट से, रेवेन्यू डिपार्टमेंट से, म्यूनसिपलिटी डिपार्टमेंट, सबसे हमारी गुजारिश है, रिक्वेस्ट है कि गरीब लोग बहुत परेशान हैं, कई सालों से ये लोग परेशान हैं। और हम कलेक्टर साहब से भी बहुत उम्मीद रख रहे हैं और ऑलरेडी इससे पहले कलेक्टर साहब से भी मुलाकात हुई, एसपी साहब से भी मुलाकात हुई इस बारे में। और हम ये लोग बहुत परेशान हैं, कलेक्टर साहब ये चीज़ के ऊपर गौर फिक्र करें। और हम जो भी रूलिंग गवर्नमेंट है, कांग्रेस गवर्नमेंट है, हमारे इंचार्ज मिनिस्टर, हमारे जो भी हमारे कॉन्स्टिट्यूशन इंचार्ज कंदी श्रीनिवास रेड्डी साहब और हमारे डीसीसी जो भी नरेश यादव साहब हैं, हम सबसे लोगों की रिक्वेस्ट है कि जो कांग्रेस के पीरियड में जो चीज़ ये महिला जो बसा, आज भी वो महिला आबाद रहना और ये लोगों को न्याय मिलना, ये लोगों को सही तरीके से कोर्ट का जो भी है सही तरीके से वर्क होना। తెలమడుగు మండలం కజ్జర్ల గ్రామ బీఆర్ఎస్ నాయకుడు మాజీ సర్పంచ్ ఎల్మ నారాయణ రెడ్డి వార్డు మెంబర్ గంట దేవిదాసులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, మండల కన్వీనర్ కళ్యాణం రాజేశ్వర్లు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు కమలాకర్, వెంకన్న యాదవ్, మాజీ సర్పంచ్ ఎం గణేష్, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్, పూర్ణచందర్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. భీంపూర్ మండలంలోని బెల్సారి రాంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని టేక్డిగూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాల భవనం ప్రమాదకర స్థితిలో ఉండడంతో క్లాసులను స్థానిక హనుమాన్ మందిరంలో నిర్వహిస్తున్నారు. తగిన సౌకర్యాలు లేక క్లాసులను హనుమాన్ మందిరంలో కొనసాగిస్తున్నారు. 2 ఏళ్ల క్రితం 13 లక్షలతో ప్రారంభించిన భవన నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. ప్రస్తుతం 1వ తరగతి నుండి 3వ తరగతి వరకు మొత్తం 18 మంది విద్యార్థులు పాఠశాలలో చదువుకుంటున్నారు. మంగళవారం ఏడీబీ న్యూస్ పాఠశాలను సందర్శించి పరిస్థితిని పరిశీలించగా సిఆర్టీ ఉపాధ్యాయుడు సెలవులో ఉండడంతో 3వ తరగతి విద్యార్థినే సహా విద్యార్థులకు బోధిస్తున్న దృశ్యం అక్కడి పరిస్థితులను ప్రతిబింబించింది. భవనం నిర్మాణం పనులు మళ్లీ ప్రారంభించాలని, విద్యార్థుల భద్రతకు తగిన ఏర్పాట్లు చేయాలంటూ జిల్లా కలెక్టర్ను కోరుతున్నారు గ్రామస్తులు. స్లాబ్ మొత్తం పడిపోతున్నది సార్, మొత్తం ఇదవుతున్నది. బడి కూడా వచ్చి అది కట్టట్లేదు సార్. మన సార్ పట్టిండు అయితే కట్టట్లేడు. ఎందుకు అంటే సంవత్సరం ఒక సంవత్సరం అవుతున్నది. ఇది ఇబ్బంది అవుతున్నది సార్. మొత్తం పిల్లలకి అది మొత్తం స్లాబ్ పడిపోతే మొత్తం పరిశ్రమలో పడతాం. మేము కూడా ఊరోళ్ళం కూడా మొత్తం 23, 25 మొత్తం పిల్లలు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు పర్యవేక్షించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు. ప్రజాహితమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని స్పష్టీకరణ. పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి. నామినేషన్లకు బారులు కడుతున్న అభ్యర్థులు, కేంద్రాలను సందర్శిస్తున్న ఉన్నతాధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.